ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన దివ్యమైన నామములో మీకు ఉదయకాలపు శుభాలు తెలియజేసుకుంటున్నాం. ఈ దినపు వాగ్దానమును మనము జ్ఞాపకం చేసుకుందాం. కృపతో శుభోదయం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాను. ఈ దినపు మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. నిజమే, మహిమగల రాజు మన జీవితంలోకి ప్రవేశించాలని మనందరం ఆశపడుతూ ఉంటాం. మరి అలా ఆశ నెరవేర్చుకోవాలి అని అంటే, ఆయన మనలోకి రావాలి అని అంటే మనం కొన్ని విడిచిపెట్టవలసిన పరిస్థితులు ఉంటాయి. అవేంటి? మనం ఎలాగ మహిమగల రాజుని మన జీవితంలోకి ఆహ్వానించుకోవాలి? ఆ మహిమ కలిగిన రాజు మన జీవితంలోకి వస్తే మనకి కలిగే ఆశీర్వాదాలు, దీవెనలు ఎలా ఉంటాయి అన్నది ఉదయకాల సమయంలో క్లుప్తంగా మనము నేర్చుకొని ఆ గొప్ప ఆశీర్వాదపు దీవెనను ఈ ఉదయకాల సమయంలో మనము అనుభవించడానికి దినపు వాగ్దానముగా తీసుకొని ప్రార్థించి దేవుని మహిమను మనం అనుభవిద్దాం. మరొకసారి కృపతో శుభోదయం అనే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నిజమే, దేవుడు మన జీవితంలోకి రావాలి అని అంటే మనం ఏం చేయాలి కదా? కొన్ని పనులు నీవు చేయాలి. ఆ పనులు చేసిన దినాన్ని కదా నీవు ప్రభావముతో వెళ్ళగలిగిన కృపను, దయను దేవుడు నిన్ను నిన్ను ఆశీర్వదించే ఆ గొప్ప దీవెను మనం పొందుకుంటాము కదా. బైబిల్లో అద్భుతమైన ప్రార్థనలో ఒక సామాన్యమైన వ్యక్తిని అసామాన్యమైన శక్తిగా మార్చేసిన ఒక ప్రార్థన మనము ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో అద్భుతమైన ఆ గొప్ప ప్రార్థన కదా. ప్రస్తుత దినాల్లో ఒక కుటుంబాన్ని పోషించుకోవడం అనేది చాలా కష్టమైపోతున్న పరిస్థితులు. ఎందుకు అని అంటే, ఒక పక్కన గడిచిన దినాల్లో మనం అందరం కూడా ఫేస్ చేసాం, అనుభవించాము. గ్యాస్ దొరకదు అని, అలాగే పెట్రోల్, డీజిల్ దొరకని పరిస్థితులు, క్యూల్లో ఆ లైన్లో నించొని పెట్రోల్, డీజిల్ కొట్టించుకున్న పరిస్థితులు మనకున్నాయి. ఇంత కష్టకాల సమయాలు లేదా అప్డేటెడ్ అవుతున్న ఈ యొక్క సమాజంలో ఇప్పుడే ఒక చిన్న కుటుంబాన్ని పోషించుకోవడానికి మనం ఎన్ని కష్టాలు పడుతున్నప్పుడు, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. చేసిన చిన్న ప్రార్థన మామూలు వ్యక్తిగా ఉంటున్న సామాన్యమైన వ్యక్తిని అసాధ్యమైన వ్యక్తిగా మార్చేసిన ప్రార్థన ఈ ఉదయకాల సమయంలో ఆయన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను కదా. చిన్న కుటుంబాన్ని మనం నడిపించుకోవడానికే మనం ఎన్ని కష్టాలు పడుతుంటే, ఆయన 20 లక్షల కాల్బలం కలిగిన ప్రజల్ని 40 సంవత్సరాలు చాలా ఈజీగా ఎటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్, ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా చాలా ఈజీగా 40 సంవత్సరాలు నడిపించాడు. కారణం ఏంటి అంటే, దేవునికి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశారు అని అంటే, అయ్యా, నేను నీ మహిమను చూడాలి, నీ మహిమ లేకపోతే నేను ముందుకు వెళ్ళను అన్న ఆ చిన్న ప్రార్థన అసాధ్యమైన వ్యక్తిగా ఆయన్ని మార్చేసినట్టుగా బైబిల్ మనకు తెలియజేస్తుంది. నిజమే కదా. దేవుడు అప్పుడు అన్నారు, అయ్యా, నా మహిమను చూసి ఏ నరుడు కూడా తట్టుకోలేడు అని అన్నప్పుడు ఆయన అన్నారు, అర్థం చేసుకుందాము. మోషే గారు అన్నారు, అయ్యా, ఒక సామాన్యమైన వ్యక్తి కనుక నీ మహిమను చూడగలిగినట్లయితే వాడి స్థితి మారిపోతుంది, వాడి జీవితాలు మారిపోతాయని, ఆయన ఎలాగైనా నేను నీ మహిమను చూడాలి అని పట్టుబెట్టినప్పుడు దేవుడు ఆయనతో అన్నారు, అయ్యా, నా వెనక భాగాన్ని నేను చూపించగలను ఆ బండ సందుల్లో నుండి అని చెప్పినప్పుడు మోషే ఆ గొప్ప ఆశీర్వాదాన్ని, అనుభవాన్ని తాను పొందుకున్నాడు. ఆ శక్తిని బట్టి, ఆ ప్రభావమును బట్టి, ఆ దర్శన భాగ్యాన్ని బట్టి 20 లక్షల కాల్బలం కలిగిన ఆ ప్రజలను 45 సంవత్సరాలు చాలా ఈజీగా నడుపుకోగలిగాడు. ఈ దినాన్ని మనం చేయగలుగుతున్నామా అట్లాంటి ప్రార్థన? నిజమే కదా. అలాంటి ప్రార్థన చేయాలంటే దమ్ముండాలి. అలాంటి ప్రార్థన చేయాలంటే దమ్ముండాలి. ఈ దినాన్ని అట్టి ప్రార్థన మనం చేయగలిగినట్లయితే నిజంగా ఆశీర్వదించబడతాము కదా. ఆయన అన్నాడు, నీ మహిమను నాకు చూపించు ప్రభువా. నిజమే, ఆ దినాన్ని ఆ గొప్ప దీవెన పొందుకున్న మోషే అసాధ్యమైన వ్యక్తిగా మారిపోయాడు. ఒక సమానమైన వ్యక్తి కదా, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టుగా లేఖనాలను బట్టి, పరిశుద్ధ గ్రంథమును బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిజమే. ఒకసారి ఈ మాట మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 24వ సంకీర్తన 7వ చరణంలో మనం చూస్తే,
అక్కడ అంటారు, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనిడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మలను లేవనెత్తుకోండి. పురాతనమైన తలుపులు తెరవబడాలి. పురాతనమైన తలుపులు ఏమవ్వాలట? తెరవబడాలి. ఈ మహిమగల రాజు కదా, ఆయన గుమ్మములు ఏంటంటే ఎనపేవి కాదు, చక్కవి కాదు. మరేంటి ఈ గుమ్మములు? ఎనపేవి కాదు, చక్కవి కాదు. ఈ గుమ్మములు, ఈ యొక్క తలుపులు మన హృదయము, మన ఆత్మీయ గుమ్మములు, మన ఆత్మీయ సంబంధమైన గుమ్మములు. ఎవరు తెరవాలి? ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ గుమ్మములు, ఈ తలుపులు ఎవరు తెరవాలి? ప్రభే అన్నారు కదా, ఇదిగో నేను ఉదయమునే నీ హృదయం అనే తలుపు దగ్గర నేను నిలిచి ఉన్నాను, తట్టుతున్నాను. ఎవరైతే నా స్వరం విని తలుపు తెరుస్తారో కదా, వారు నేను కలిసి భోజనం చేస్తామనే గొప్ప ఆశీర్వాదపు మాటను ఈ దినాన్ని పరిశుద్ధాత్మను మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. హృదయం అనే తలుపు దగ్గర ఆయన నిలిచి ఉన్నారు. ఆ స్వరం ఎవరైతే వింటామో వాళ్ళు తలుపు తెరిస్తే వారి జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఆ దినాన్ని మన చరిత్ర జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువులు వారు యెరూషలేములోకి ప్రవేశించినప్పుడు వారు ఆహ్వానించుకున్నారు మహిమగల రాజుని. ఆయన ఆహ్వానించుకున్నప్పుడు కలిగిన అద్భుతాలను మనం చూస్తాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయ వారందరినీ వెళ్ళగొట్టి, రోకలు మార్చేవారిని, బల్లలను, గువ్వలు అమ్ము వారి యొక్క పీఠములను పడద్రోసి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము దేవాలయంలోకి ప్రవేశించారో, ఎప్పుడైతే మహిమగల రాజు ప్రవేశించారో, మహిమగల రాజు ప్రవేశిస్తే ఏమవుతుంది అనే ప్రశ్న దగ్గర మనం ఉన్నాం. ఏమవుతుంది? మహిమగల రాజు ప్రవేశిస్తే దేవాలయము శుద్ధి చేయబడింది. దేవాలయము శుద్ధి చేయబడింది. ఈ దినాన్ని యేసు ప్రభు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన అన్నారు, నీ హృదయమే లేదా నీ దేహమే దేవుని యొక్క ఆలయము. మరి ఈ ఆలయంలోకి ఆ మహిమగల రాజు ప్రవేశిస్తే ఏమవుతుందట? ఈ యొక్క ఆలయము శుద్ధి చేయబడుతుంది. ఈ ఆలయము శుద్ధి చేయబడుతుంది. నిజమే, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా, మనం పురాతనము నుండి దేవుని ఆరాధిస్తూ ఉన్నాము, కానీ తలుపులు తెరవట్లేదు. తెరిస్తే ఏమవుతుంది? మహిమగల రాజు నీలోకి వస్తారు. వస్తే ఏమవుతుంది? ఈ యొక్క దేహము అక్కడ ఆ దేవాలయం శుద్ధి చేయబడినట్టుగా ఈ దినాన్ని ఈ దేవాలయము కూడా ఏమవుతుందట? శుద్ధి చేయబడుతుంది అనే మాటని ప్రభు యొక్క లేఖనాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. జ్ఞాని ప్రభు మనతో చెప్తున్న మాటలు మనం అర్థం చేసుకుందాం. అక్కడే ఉంది 14వ వచనంలో 21వ అధ్యాయము మత్తయి సువార్త 14లో ఉంటుంది, గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన ఎద్దకి రాగా ఆయన వారిని స్వస్థపరచను. ఈ దినాన్ని మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. మహిమగల రాజు నీలోకి వస్తే మొట్టమొదటిగా జరిగేది ఏందయ్యా అని అంటే, మొట్టమొదటిగా విడుదల పొందుకుంటాం. ఎట్లాగ ఈ మాట అని అంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క యెరూషలేములోకి రావాలని ఆశపడ్డారో, దేని మీద వచ్చారో? మట్లాదివారో దినాన్ని గాడిద పిల్లలు అవి ఎక్కడున్నాయి? కట్టబడి ఉన్నాయి. ఎప్పుడైతే మహిమగల రాజు రావడానికి ఇష్టపడ్డారో ఆ కట్టులు ఏమైనాయి అంటే తెంపబడ్డాయి. ఎప్పుడైతే మహిమగల రాజు నీలోకి రాబోతున్నారో, ఎప్పుడైతే మహిమగల రాజుని ఆహ్వానించుకుంటావో, నీ యొక్క బంధకాలు ఏమవుతాయి? కట్టబడిన ఉన్న ఆ బంధకాలన్నీ కూడా తెంపబడతాయి. నువ్వు విడుదల పొందుకుంటావు అనే మాటని జ్ఞాపకం చేసుకుంటున్నావు. మహిమగల రాజు వస్తే మొట్టమొదటిగా నీకు విడుదల ఉంటుంది. రెండవదిగా మహిమలుగా రాజు నీలో ప్రవేశిస్తే ఆ యొక్క స్థలము శుద్ధి చేయబడుతుంది. ఆ స్థలము దేవాలయము శుద్ధి చేయబడినట్టుగా శుద్ధి చేయబడుతుంది. ఇక్కడ ఉంటుంది 3వ మాట మనం చూసాము, గుడ్డివారు కుంటివారు దేవాలయంలో ఆయన దగ్గర రాగా ఆయన వారిని స్వస్థపరచను. 3వదిగా నీకు స్వస్థత అనేది ఉంటుంది. ఆ స్వస్థత ఇవ్వడానికి మహిమగల రాజు నీలోకి ప్రవేశించడానికి ఇష్టపడుతున్నారు. ఈ దినాన్ని ప్రభుతో మాట్లాడు, ప్రభుకు చెప్పి ఉదయకాల సమయంలో ప్రార్థించు. ఆయన నువ్వు నాలోకి ప్రవేశించు నాయన, ఎందుకంటే నువ్వు నాలోకి వస్తే నేను విడుదల పొందుకుంటాను, నేను పరిశుద్ధపరచబడతాను, నాకు స్వస్థత వస్తుంది. నాయన నాలోకి రండి, నన్ను ఆశీర్వదించు నాయన అని దేవుడితో మాట్లాడి ఉదయకాల సమయంలో 4వ మాట మనం చూస్తే లూకా సువార్త 19:37లో ఉంటుంది. అక్కడ ఒలీవల కొండనందు అలా శిష్యులందరూ కూడా
సమూహముగా ఇండియాలో ఏం చేస్తున్నారట? సంతోషిస్తున్నారట. ఎప్పుడైతే మహిమ గల రాజు నీలోకి వస్తారో నీకు పరిపూర్ణమైన సంతోషం ఉంటుంది, పరిపూర్ణమైన సంతోషం ఉంటుంది. దినాన్ని అనుకోవచ్చు మేము సంతోషంగా లేమా అంటే లోకపరమైన ఒక మాట మన జ్ఞాపకం చేసుకోవచ్చు. నీ గుండెల మీద చేసుకొని చెప్పు, నువ్వు నిజంగా సంతోషంగా ఉన్నావా? ప్రస్తుత దినాల్లో అన్నీ ప్లాస్టిక్ నవ్వులే, ప్లాస్టిక్ ప్రేమలే, ఎక్కడ నిజమైన సంతోషము లేదు, నిజమైన సంతోషం లేదు. కానీ ప్రభు నీలోకి వస్తే, ఆ మహిమ గల రాజు నీలోకి వస్తే పరిపూర్ణమైన సంతోషం ఉంటుంది, పరిపూర్ణమైన సంతోషం ఉంటుంది. హృదయపూర్వకంగా నువ్వు దేవుణ్ణి, ఆ మహిమను నువ్వు ఆనందించగలవు అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాం కదా. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయము 38వ వచనంలో ఉంటుంది, ప్రభు పేరట వచ్చేవారు వచ్చి రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండునుగాక అని కదా. తాము చేసిన అద్భుతములన్నిటినీ గూర్చి మహా శబ్దంతో దేవుణ్ణి స్తోత్రము చేయసాగిరి. ఎప్పుడైతే ఈ మహిమగల రాజు నీలోకి వస్తారో చెప్తున్నా, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, విడుదల ఉంటుంది, పరిశుద్ధపరచబడతావు, స్వస్థత ఉంటుంది, పరిపూర్ణమైన సంతోషం ఉంటుంది. అలాగే అక్కడ చూస్తూ ఉన్నాము, ఆ యొక్క మాటని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇంకా మనం అర్థం చేసుకుంటే, మత్తయి సువార్త 21:16లో మనం చూస్తే, భాగము 2వ భాగంలో మనం చూస్తే, బాలుల యొక్కయు చంటిపిల్లల యొక్కయు నూతన స్థుతుల సిద్ధింపజేయనను మాట మీరు అన్నడు చదవలేదా అంటే, ఎప్పుడైతే ఆయన మనలోకి వస్తారో అక్కడ పరిపూర్ణమైన ఆరాధన ఉంటుంది. ఏముంటుంది? పరిపూర్ణమైన ఆరాధన ఉంటుంది. అప్పటి వరకు మనం ఆరాధన చేయట్లేదా? రేపు చర్చికి వెళ్తాం కదా, మందిరానికి వెళ్తాం కదా, ప్రభు బలలో పాలు పంచుకుంటాం కదా అంటే ఒకసారి ఆలోచించు, నిజంగా పరిపూర్ణమైన ఆరాధన చేస్తున్నావా? ఆ చక్కగా వస్తున్న రిథమును బట్టి, ఆ ప్యాడ్స్ బట్టి, కీబోర్డ్ బట్టి, క్వైర్ వాళ్ళని బట్టో, ఆ స్వరాన్ని బట్టో నువ్వు ఆరాధిస్తున్నావు. కానీ పరిపూర్ణంగా నువ్వు ఆరాధించగలుగుతున్నావా? ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్ముడు అడుగుతున్న ప్రశ్న, పరిపూర్ణమైన ఆరాధన చేసేంత కాలమైంది. నిజమే, ప్రభువుని అడుగుదాం, నిజమేనా ఆయన నువ్వు రావాలి. అందుకే ఆ మాట జ్ఞాపకం చేసుకున్నాము. ఏంటంటే, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనిడి, మహిమగల రాజు ప్రవేశించినట్టు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొని. ఈ పురాతనమైన ఈ తలుపులు తెరవబడాలి. తలుపు తెరుస్తానే హృదయం అనే తలుపు దగ్గర తడుతుంటున్న ప్రభుని ఎప్పుడన్నా ఆహ్వానించామా? ఇది నన్ను ఆహ్వానిద్దాం. ఈ ఉదయకాల సమయంలో ఈ శుభోదయము ప్రభుని ఆహ్వానించుకొని ప్రారంభించు. నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. 5 ఆశీర్వాదాలు ఈ దినాన్ని మీరు జ్ఞాపకం చేశాను. 1 విడుదల పొందుకుంటావు, 2వది పరిశుద్ధపరచబడతావు, 3వది స్వస్థతను అందుకుంటావు, 4వది పరిపూర్ణమైన సంతోషం ఉంటుంది, 5వది హృదయపూర్వకమైన ఆరాధన నీవు చేయగలుగుతావు. కనుక దీవెన ఈ ఉదయకాల సమయంలో నీకు, నీ కుటుంబానికి ప్రభు అనుగ్రహించాలని ప్రేమతో ఈ మాటలు మీరు జ్ఞాపకం చేస్తున్నాను. రీతిగా నీవు ప్రార్థన చేయి. మోషే ఆ 40 సంవత్సరాలు 20 లక్షల కాల్బలాన్ని ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకుండా నడిపించుకోగలిగిన గొప్ప కృప. ఎందుకంటే, అయ్యా నీ మహిమను నాకు చూపించు అనడాన్ని బట్టి. ఎప్పుడైతే ఆయన మహిమ మనకు వస్తుందో, ఎప్పుడైతే ఆయన మహిమను మనం చూస్తామో, జీవితం అద్భుత రీతిలో మారిపోతుంది. ఒక సామాన్యమైన వ్యక్తి అసాధ్యమైన వ్యక్తిగా మారిపోయినట్టుగా నీ జీవితాన్ని మార్చడానికి ప్రభు ఇష్టపడుతున్నారు. ఈ ఉదయకాల సమయము ప్రభుతో గడుపు. ఒక చిన్న ప్రార్థన చేయి, ప్రభా ఆ బ్రతుకును మార్చు. అయ్యా మహిమగల రాజువి, నువ్వు నాలోకి ప్రవేశించు, ఆ బ్రతుకును మార్చయ్యా అని అడుగు. ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మారుస్తాడు. అట్టి కృపాభాగ్యము దేవుడు ఈ మాటల ద్వారా నీకు, నీ కుటుంబానికి, మనందరికీ కలుగు చేయనుగాక.